పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు. వేలాది దూతలతో ఆరాధించబడుతున్న దేవానికి వందనాలు. మమ్ములను ఇంతగా ప్రేమించి తండ్రి, మేము ఎటువంటి స్థితిలో ఈ భూమిలో జీవిస్తున్నాము దేవా, మా స్థితిగతిని తెలుసుకొని ఈ లోకానికి వచ్చి మీరు సువార్త అనేక దేశములు అనేక ప్రాంతములు ప్రకటిస్తూ దేవానికి స్తోత్రములు. ఏ గృహములకైతే మీరు వెళుతారో, ఏ హృదయములకైతే మీరు వెళుతారో స్తోత్రములు దేవా, వాళ్ళ స్థితిగతిని మార్చి మరణంలో నుండి జీవములకు నడిపించే నిజమైన జీవము గల దేవుడవని మేము నమ్ముచున్నాము. దేవానికి వందనాలు. ఈ వాక్యం అంతట్లో మీరు తోడయండి, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. యేసయ్య ఆ దినములో సువార్త చేసేటప్పుడు ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట, ఆయన అంటే ఎవరు? ప్రభు అయిన యేసు. స్తోత్రం. ఆమెకు మరియా అని ఒక సహోదరుండెను. వాళ్ళందరూ ముగ్గురు అక్క చెల్లెళ్ళు, లాజరు. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? స్తోత్రం, ముగ్గురు ఉన్నారు. ఈ రాత్రి కూడా ఎవరైనా హృదయం తెరిచి, హృదయమైన తలుపు, నీ గృహమైన తెరిచి, నీ హృదయమైన తలుపు తెరుచుకొని స్తోత్రం ఈ స్వరముకు వేగిరపడి ఉంటే నా యేసు నీ ఇంటిలోకి వస్తాడు. హల్లెలూయా. నీ ఇంటిలోకి వస్తాడు, నీ హృదయములకు వస్తాడు, నీతో మాట్లాడుతాడు. నీ స్థితిని, నీ గతిని, నీ ఉద్దేశాన్ని ఆయన ఉద్దేశించి మాట్లాడుతాడు. హల్లెలూయా, స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను కూడా మాటి మాటికి సనుగుతుంటే దేవుడు ఇర్మియాతో మాట్లాడుతాడు. ఇశ్రాయేలు ప్రజలను నేను ఉద్దేశించి ఉన్నాను. స్తోత్రం. దేవుని ఉద్దేశం ఏంది? సమాధానపరచడమే, విడిపించడమే, నడిపించడమే. ఆయన యొక్క మార్గములో నడిచి స్తోత్రం యేసు ఏ విధముగా తన నీతిని, తన రాజ్యమును ముగించినాడో అది మనకు వదిలిపెట్టి వెళ్ళాడు. హల్లెలూయా, స్తోత్రం. ఈ రాత్రి ఈ కొత్త నిబంధనలో 3 కుటుంబాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ బేతనీ గ్రామంలో మార్తాను ఒక స్త్రీ. హల్లెలూయా. అపోస్తుల కార్యము 12 యోహాను సువార్త 12:2-3 చదువుకుందాము. రెండు మూడు. అవునన్నా, యోహాను సువార్త 12:2-3. మార్తా ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిశువులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, గొప్ప అతిథులు ఇంటికి వచ్చినప్పుడు విలువైన డబ్బు కానీ, బంగారం కానీ, తైలము కానీ మరియా లెక్క చేయకుండా ఏం చేస్తుంది? తన పాదముల మీద పెట్టి తనకు కావలసింది తీసుకోవడానికే ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ
12:2-3లో చూస్తే చనిపోయిన లాజరు కూడా వారితో కలిసి భోజనం చేస్తుండంట. హల్లెలూయా. లూకాసు వార్త 10:38లో చూస్తే ఆయనను చేర్చుకున్నారు. వాళ్ళు చేర్చుకున్నప్పుడు అక్కడ లాజరు లేడు. స్తోత్రం. చచ్చిన లాజరు లేచినాడు. స్తోత్రం. లేచిన తర్వాత యేసుతో కూడా భోజనము చేస్తున్నాడు. ఒక వింత. యేసు ఎవరి హృదయములకు ప్రవేశిస్తాడో, ఎవరి వింటిలకు ఆయన దర్శిస్తాడో. స్తోత్రం. ఫస్ట్ మార్త ఇంటిలో లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. స్తోత్రం. ఆ ఇంటిలో దుఃఖము, వేదన, మరణ వాసన జరుగుతుంది. హల్లెలూయా. కబురు పెట్టారు. యేసయ్య తనకు సమయం సరిపోలేదేమో తెలియదు, అది ఆయనకు తెలుసు. స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు వారి ఇంటికి ఖచ్చితంగా వచ్చేవారు, వెళ్ళేవారు, వీళ్ళు ఆతిథ్యము ఇచ్చేవారు. అనుకోని స్థితిలో ఆయన చనిపోయి 4 రోజులు అవుతుంది. స్తోత్రం. కబురు పంపినా రాలేడు. హల్లెలూయా. ఇంటిలో దుఃఖము, వేదన. స్తోత్రం. ఏ డాక్టరుతో కానీ, ఏ వైద్యుడితో కానీ తన సరిహద్దులు దాటిపోయిన లాజరు. హల్లెలూయా. స్తోత్రం. ఆ ఇంటిలో ఏముంది? దుఃఖం ఉంది. 3వ రోజుకు శవము వాసన వస్తుంటుంది. హల్లెలూయా. 4వ రోజు చూస్తుంటే ఇంకా ఐసులో పెడితే ఇంకెక్కువ వాసన వస్తుంది. కానీ మార్తా మరియ ఇంటిలో ఏం వాసన ఉంది? మరణ వాసన వస్తుంది. స్తోత్రం. ఆ ఇంటిలోకి ఎవరిని అంగీకరించారు? యేసును, ఆయనను ఆహ్వానించారు. ఆయన రావడం వల్ల మరణములో నుండి జీవములకు నడిపించిండు. హల్లెలూయా. యేసు ఎవరి ఇంటిలోకి వస్తాడో, ఏ కుటుంబములకు వెళుతాడో, ఎవరు ఏ స్థితిలో ఆత్మలో చనిపోతారో, క్రియల్లో చనిపోతారో, ఆరాధనలో పనికి రాకుండా పోతారో. స్తోత్రం. వారిని బాగు చేయడానికే వచ్చాడు. హల్లెలూయా. ఆ కుటుంబము తపన పడుతుంది, ప్రయత్నం చేస్తున్నాడు. చచ్చిపోయి 4 రోజులు చెప్పినా పట్టించుకుంటలేడే. తెలియదా దేవునికి? స్తోత్రం. నీవు చెప్పితే వస్తే లేపితే దేవుని వింత విలువ ఉంటుందా? స్తోత్రం. ఆయన గ్రామములో వెళ్ళినప్పుడు ఆయన ఇంటిలోకి రమ్మన్నప్పుడు వచ్చినప్పుడు మరణించిన లాజర్ను లేపినాడు. హల్లెలూయా. మార్త విస్తారమైన పనులు కలిగి ఆమె యేసు మాటలకు లెక్క చేయలేదు. స్తోత్రం. ఉత్తమమైన మరి అక్కడుండి యేసుతో అంతరాత్మతో ఆయనతో కలుస్తుంది ఆత్మలో. హల్లెలూయా. స్తోత్రం. ఒకరు చనిపోయారు, ఒకరికి సమాధానం లేదు. అతిథిగా ప్రేమించే మరి అక్కడ ఉన్నది. అంటే ఆ కుటుంబంలో సమాధానము లేదు దేవుని పట్ల. చనిపోయిన లాజరు ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఈ 12వ అధ్యాయం వచ్చేవారికి ఇక్కడ ఏమంటాడు? మార్తా ఉపచారం చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. స్తోత్రం. ఆ ఇంటికి వచ్చాడు, బాగోగులు తెలుసుకున్నాడు, మరణించిన వ్యక్తిని లేపినాడు. స్తోత్రం. స్తోత్రం. యేసయ్యకు ఎవరైతే మన హృదయం తెరిచి, హృదయం అంటే హృదయమే కాదు, ఇల్లు అంటే ఇల్లే కాదు, ఆయనను అంగీకరించే స్వభావము మనలో ఉంటే ఆయన ఖచ్చితంగా తన పని చేస్తాడు. హల్లెలూయా. తనకు స్థలము ఇస్తే తన పని మొదలు పెడతాడు. హల్లెలూయా. తన రాకపోతే ఆ మరణ వాసన అలాగనుంటుంది, ఆ దుఃఖము అలాగనుంటుంది. స్తోత్రం. ఆ స్థితి వాళ్ళను వెంబడించి అలాగనే పీడిస్తుంది. కానీ నా యేసు ఆ కుటుంబాన్ని దర్శించి మరణ వాసన తొలగిపోయి పండగ వాసన వస్తుంది. హల్లెలూయా. పండగ వాతావరణం అయిపోయింది. హల్లెలూయా. ఇక్కడ చనిపోయాడు మొదట, రెండోసారి యోహాను సువార్తకు వచ్చేవారికి యేసుతో భోజనం చేస్తుండు. హల్లెలూయా. చనిపోయిన లాజరు యేసుతో భోజనం చేస్తుండంటే ఆ ప్రాంత వాసులంతా చనిపోయిన వాడు ఎలాగ లేస్తాడు? స్తోత్రం. డాక్టర్తో కాంది, వైద్యంతో కాంది,
దాంతో కానిది ఎలాగ లేచి ఎలాగ భోజనం చేస్తున్నాడని. హల్లెలూయా. యేసు క్రియ, యేసు యొక్క ప్రణాళిక ఆయన ఎవరికి అంతు చిక్కది. స్తోత్రం. దేవుని యొక్క ఆలోచన ఎవరికి అంతు చిక్కది. ఒకవేళ ఈ రాత్రి నీవు కానీ నేను కానీ ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనమిగిన వెనక ముందు అటు ఇటు ఉంటే ఆ యేసయ్యకు చోటిస్తే ఆయనకు మన హృదయం అప్పచెప్తే తన పని చేస్తాడు. హల్లెలూయా. చచ్చిన లాజరు లేపినట్టుగా నిన్ను నన్ను ఆత్మల నుంచి లేపుతాడు, జీవమిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను. స్తోత్రం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. స్తోత్రం. హల్లెలూయా. ఇటాలీ పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తుడు కైసరులో ఉండెను. అతడు నీతిమంతుడు, ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చాలా. శత అంటే 100 మంది పైన ఉన్న ఒక అధికారికి శత అంటారు. హల్లెలూయా. ఆ శతాధిపతికి తన తపన ఏమొచ్చిందో తెలియదు. యూదులు నమ్మే దేవుడే కావాలని. హల్లెలూయా. ఎవరు కావాలంట? ఇటు చూడాలి. స్తోత్రం. ఆ శతాధిపతికి ఎవరు కావాలి? ఆయన అనుకుంటే ఏ రాయి తెచ్చైనా ప్రతిష్ఠించగలడు, ప్రాణం పొయ్యగలడు, పాలాభిషేకం చేయగలడు. కానీ యూదుల దేవుడే కావాలి. ఎవరు కావాలి ఆయనకు? స్తోత్రం. యూదుల దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసు. అయితే ఆయన నీతి కార్యాలు, నీతి సూక్తులు, తనలో నీతి యొక్క పరివర్తన, నీతి యొక్క పనులు జరుగుతుంటే దేవుడు తట్టుకోలేక, స్తోత్రం, హల్లెలూయా, ఆ రాజుకు తక్కువ లేదు, కానీ నీతి ఒత్తిడి చేస్తుంది. స్తోత్రం. దాన ధర్మాలు చేస్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తున్నాడు. అతడు ఒకడే కాదు, తన భార్యతో పిల్లలతో కలిసి, స్తోత్రం, తన 3 గంటల వరకు తన అంతరాత్మలో ఆత్మ ప్రార్థన చేస్తుండగా అనిపించింది. హల్లెలూయా. ఆ రోజు ఆ శతాధిపతి అంత లోతుగా వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడే, దేవదూతలు వచ్చి మాట్లాడుతున్నారంటే ఆయన దేవునితో మాట్లాడినట్టే కదా. స్తోత్రం, హల్లెలూయా. యొప్పేకు మనుషులను పంపి పేతురాను మారు పేరు గల సీమోనను పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు, అతనితో చెప్పెను. స్తోత్రం. సముద్రములో చేపలు పట్టే జాలరుడు. స్తోత్రం. ఎటువంటి వాడు? చదువులేని పామరుడు, గజ ఈతగాడు, చేపలు పట్టుట్లో చాలా నేర్పరివాడు. హల్లెలూయా. ఈయన ఎవరు? మనం తర్జమ చేసుకోవాలి ఇప్పుడు. స్తోత్రం. ఈయన ఎవరు? శతాధిపతి. ఈ పేతురు ఎవరు? యూదుడు. యూదుల దేవుడు ఎవరికి కావాలి? శతాధిపతి కావాలి. దూతలు మాట్లాడినాయి. మరి ఈయన ఎప్పేలో సముద్రంలో చేపలు పట్టే మనిషి దగ్గరికి వెళ్ళి నేను రాజును అనుకున్నాడా? స్తోత్రం. అయ్యా నాకు బిసేపే కావాలంటుండా, నాకు పెద్ద గుర్రాల మీద రావాలి, ఒక అంపాల కారు మీద రావాలని శతాధిపతి కోరుతున్నాడా? స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన నీతి
మన మార్గము, మన దేవుడు మనలో నుండి ఆ రోజు తనతో మాట్లాడి తన ఏ విధముగా తన కుటుంబ సమేతముగా దేవునికి లోబడి విశ్వాసముతో మనస్ఫూర్తిగా మనోపూర్వకంగా దేవుని మహిమపరుస్తుంటే దేవుడు తట్టుకోలేక దేవదూతలు తొంగి చూసి, కొర్నేలు నీ మొర దేవుని సన్నిధికి వచ్చినాయి. స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కొర్నేలుతో దూతలు మాట్లాడిన ఆయన సంతోషపడ్డాడు. ఈరోజు మనం కూడా మాట్లాడాలి కదా. స్తోత్రం. మన పరివర్తన, మన కార్యక్రమాలు, మన పుణ్యకార్యాలు, మన ధర్మాలు, మన నీతి, మన క్రియలు మన ముందు నడిస్తే మన వద్ద కూడా దూతలు వస్తాయి రావా? స్తోత్రం. కొర్నేలి మాదిరి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామమును మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు అనెను. పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసము పొందవలనని ఆజ్ఞాపించెను. స్తోత్రం, హల్లెలూయా. దూతలు చెప్పిన పని కొర్నేలు చేశాడా? రాజు శతాధిపతి చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామమూలంగా పాపక్షమాపణ పొందిన ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిరా నేను. స్తోత్రము. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ. స్తోత్రం. కొర్నేలికి మారు మనసుందా? ఇటు చూడాలి. కొర్నేలికి మారు మనసుందా? స్తోత్రం. మారు మనసు కంటే ఎక్కువ మనసుంది. స్తోత్రం. కొర్నేలి ఇంటిలో ఎవరున్నారు? అన్యజనులే ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. 24వ వచనం చదువుకుందాము. ఇదే అధ్యాయము 10:24. నాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువము, నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులను కూడియుండుట చూచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. శతాధిపతి చదువులేని పామర్ని పాదముల మీద సాగిలపడ్డాడు. దేవుడు ఏది ప్రేరేపిస్తాడో, దేవుడు ఏది తన ఉద్దేశించి మాట్లాడుతాడో అంత రాజు ఏదన్నా అతిశయించుకుంటుండా? స్తోత్రం చెప్పాలి. అతిశయించుకుంటున్నా? 100 మంది అధికారుల మీద అధిపతి. స్తోత్రం. అధిపతికి ఎంత ఉండాలి? అహంకారం, ఎంత గర్వం ఉండాలి? ఒక 50 మంది చెప్తేనే పట్టించుకోవద్దు. స్తోత్రం. ఒక దేశం ఏలుబడి చేస్తే, ఒక దేశం ఒక రాష్ట్రం ఏలుబడి చేస్తే, ఏదైనా రస్తరోగులు చేస్తే అది ఆయన దగ్గరికి వర్తమానం వస్తే చూడాలి. కానీ యేసు తన దూతలను పంపి తనకు క్రమము నేర్పుతున్నాడు. స్తోత్రం. చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఆయన ఫ్యామిలీ ఒకలే ఉన్నారా? స్తోత్రం. స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, తనకు కావలసిన ఆత్మీయులను. స్తోత్రం. ఆయనలో ఉన్న ఆ ఆత్మ ఎలాగా వేదన పడుతుందో, తపన పడుతుందో, తనను భక్షిస్తుందో, ఆ ప్రేరేపణ తనను కాల్చేస్తుంది. హల్లెలూయా. ఎవరి కొరకు కాల్చేస్తుంది? తన స్నేహితుల కొరకు, తన బంధువుల కొరకు, అక్కడున్న అన్యజనుల కొరకు. స్తోత్రం. వారి అందరినీ పిలిచిన తర్వాతనే
అక్కడ బలిపీఠం స్టార్ట్ అయింది, మంట. స్తోత్రం, హల్లెలూయా. ఇంటికి ఆహ్వానించి తన పాదములకు సాగిల పడిన తర్వాతనే ఏమి చేశాడు? తన బంధువులను, స్నేహితులను, అన్ని జనులను పిలుచుకొని పేతురు అయ్యగారు నిలబడి బోధిస్తుండగా, హల్లెలూయా, వాళ్ళు ఆత్మలో పరవశులై, ఆ 3000 మందికి బాప్తిసం ఉందా? రక్షణ ఉందా? స్తోత్రం. ఒక నీతిమంతుని క్రియ ఎన్ని వేల మందికి ఆత్మను ఇస్తుంది? స్తోత్రం. ఆ రాజు దేవుని పక్షమున తన నీతి సాక్ష్యం మాట్లాడుతుంది ఇక్కడ. స్తోత్రం. తన నీతే కదా, తన ప్రార్థనే కదా. స్తోత్రం. ఆయన ఆత్మలో ఆనందిస్తున్నాడు, ఆయన ఆత్మలో తెప్పరిల్లుతున్నాడు, ఆయన ఆత్మలో తనువులాడుతున్నాడు, ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. నేను ఒక్కనే పోవాలని అనుకున్నాడా? చెప్పాలి, అనుకున్నాడా? దూతలు మాట్లాడినాయి, చెప్పిన వారిని పిలిపించాను, నాకు ఒక్కనికి చెప్తే సరిపోతుంది, నేను ఒక్కనే పరలోకం వెళ్ళాలని ఆలోచన ఎక్కడైనా ఆయనకు వచ్చినట్టున్నదా? స్తోత్రం. 3000 మంది స్నేహితులు, బంధువులు, అన్ని జనులు వచ్చి పేతురు, ఆయన దేవుని వాక్యము, దేవుని మాటలు, స్తోత్రం. ఏంటిది? దేవుని మాటలు. దేవుని మాటలు పేతురు వివరిస్తుండగా 3000 మంది పైన తన ఆత్మ దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, నాలో కానీ నీలో కానీ ఒకవేళ నీతి ఫస్ట్ నీకుండాలి, నాకుండాలి. తన నీతి క్రియలు క్రమముగా 3000 మందిని దేవుని యొక్క జనసంఖ్యలో పెంచినట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా. మనం ఈ భూలోకంలో బ్రతుకుతున్నాము, మన నీతితో బ్రతుకుతున్నాము, మనము సత్యంలో ఉంటున్నాము, మనము మన బంధువులను ఎంతమందికి మన సువార్త వినిపిస్తున్నాము, ఎంతమందిని మనం విడిపిస్తున్నాము. సత్యమే, సంఘము సత్యమే, వాక్యము సత్యమే, నీవు సత్యమే. పేతురును, కొర్నేలును, మార్తను ఎందుకు పెట్టాడు? వాళ్ళను చూసి నేర్చుకొని నడవండి. స్తోత్రం. ఆయన ఇంటిలోకి వస్తే మరణంలోని జీవనం నడిపిస్తాడు. స్తోత్రం. కొర్నేలు ఇంటిలో, స్తోత్రం, కొర్నేలు ఇంటిలో ఏం స్వరం వినిపించింది? స్తోత్రం. పరలోకం నుండి పంపబడిన దేవుని స్వరము వినిపించింది. ఆ స్వరము ఎంతమందిని కమ్మింది? 3000 మందిని కమ్మింది. మరి ఈరోజు మనము అదే వాక్యములు తింటున్నాము, ఆ మార్గం నడుస్తున్నాము. ఎంతమంది స్నేహితులను నడిపించి వాక్యం వినిపిస్తున్నాము? ఎంతమంది బంధువులను దేవుని దగ్గర తీసుకొచ్చి అలా సంఖ్యలు విడిపిస్తున్నాము? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఒక గృహములో, ఒక ఇంటిలో పరలోక స్వరము ధ్వని వినబడితే ఈ లోక స్వరం పని చేయదు. స్తోత్రం. సంఘములో ఉన్న నేను, నా కుటుంబం కానీ, నీ కుటుంబం కానీ, నువ్వు కానీ, నేను కానీ, యవనస్తుడా, యవనస్తురాలా, సహోదరుడా, సహోదరి, ఎంతమందిని విడిపిస్తున్నావు? నీ ప్రార్థనతో, నీ ప్రార్థన శక్తితో నువ్వెంతమందిని విడిపిస్తున్నావు? హల్లెలూయా. ఒక్కసారి చూడు, ఉదయమున సూర్యుడు ఉదయిస్తే వెలుగు వస్తుంది. ఆ వెలుగు లోకానికి ఎంతో వెలుగునిచ్చి ఆ వెలుగు నడుస్తున్నావు. నా దేవుడు కొర్నేలు ఇంటిలో జీవస్వరము, పరలోక దేవుని స్వరం వినిపించి 3000 మందిని విడిపించిందండి. హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి ఆ వాక్యాన్ని తీసుకో. దాహం అయితే నీళ్ళు తాగుతావు, ఆకలి అయితే అన్నం తింటావు. అవి ఒక భాగమే. దేవుని భక్తిలో, దేవుని మార్గంలో, దేవుని యొక్క పరలోక రాజ్యము వెళ్ళాలని ఉద్దేశము, దేవుని కుడిపర్శమున నువ్వు ప్రమాణం చేసిన నీ ప్రమాణము నెరవేరుతుందా? వాయిదా వేస్తున్నావా? తృణీకరిస్తున్నావా? స్తోత్రం. నీ ఆత్మ మండి అనేకులను నడిపిస్తుందా? నీకు నువ్వేం చేయాలి? పరిశీలించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు యేసయ్య ఏ ఇంటిలోకి వచ్చినా మరణంలోని జీవం నడిపిస్తాడు. ఆ ఇంటిలో పండుగ వాతావరణం ఉంటుంది. దేవుడు
కొర్నేలి ఇంటికి వచ్చినాడు. దేవుని స్వరము 3,000 మందిని విడిపించినాడు. ఇంకొక మాట చదువుకుందాం. 18వ అధ్యాయం. పద్దెనిమిదవ అధ్యాయము 26, 27, 28. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచి, తరువాత అతడు అకాయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదములను బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. రోమా పత్రిక 16వ అధ్యాయము 3-4 చదువుకుందాం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆగుదాం. స్తోత్రం. ప్రిస్కిల్లా అకుల విని అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషాదపరిచి. ఎవరిలు? స్తోత్రం. 2 కుటుంబాలు. ఇది 3వ కుటుంబం. ఒకటి మార్త మరియా, 2వది కొర్నేలి, 3వది కొత్త నిబంధనలు. 3 కుటుంబాలు నాకు దొరికినాయి చదువుతుంటే. స్తోత్రం. ఈ అకుల ప్రిస్కిల్లా అతడంటే ఎవరు? అపోస్తలుడైన పౌలును. స్తోత్రం. పౌలును చేర్చుకొని అతడు అక్కడ ఎక్కడున్నాడు? అపోల్లో కొరంథీలో ఉన్నప్పుడు ఏమనగా, పౌలు ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితిరా. స్తోత్రం. 27వ వచనం చదువుకుందాం. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకునే వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరిచి అక్కడికి శిష్యులకు రాసిరి. అక్కడ వచ్చి కృపచేతనే విధించిన వారికి చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి. స్తోత్రం. స్తోత్రం. దేవుని పక్షమున ఎవరు వచ్చారు? పౌలు. ఆయన ఎక్కడున్నాడు అప్పుడు? అపోల్లో ఉన్నాడు. అపోల్లో విద్వాంసుడైన మంచి నేర్పరి గలవాడు, విద్య గలవాడు. గమనేలే పాదముల దగ్గర సకల విద్యలు నేర్చుకొని మంచి జ్ఞానము కలిగిన వాడు. హల్లెలూయా. జ్ఞానము ఉన్నది, బుద్ధము ఉన్నది, కానీ రక్షణ లేదు, మారు మనసు లేదు. స్తోత్రం. కానీ అప్పుడు ఆరాధన ఎక్కడ జరుగుతుంది? అకుల ప్రిస్కిల్ ఇంటిలో ఆరాధన జరుగుతుంది. వాళ్ళు దేవుని యందు ఉండి వారి ఇంటిలో ఆరాధన చేస్తుంటే దేవుని పక్షమున ఒక వ్యక్తిని వారింటిలో చేర్చుకొని ఈ అకుల ప్రిస్కిల్ ఏం చేస్తారు? వాళ్ళ వృత్తి ఏంది? డేరాలు కుడతారు. ఈ పౌలు ఏం చేస్తాడు? డేరాలు కుట్టేవాడే. స్తోత్రం. అతన్ని చేర్చుకొని రోమాకు ఇంకా అతను వెళ్ళలేడు. నిజం చెప్పాలంటే యేసు అంటే తెలుసు, దేవుడు అంటే తెలుసు, ఆయనకు సిలువ వేసిండ్రు, మరణించి తిరిగి లేని సంగతి ఆయనకు తెలియదు. ఆయన కళ్ళు తెరవబడలేదు, ఆయన ఇంకా అక్కడికి రాలేదు. స్తోత్రం. ఈ అకుల ప్రిస్కిల్ల ఇంటికి అతన్ని చేర్చుకొని ఇంటిలో ఆరాధన జరుగుతుండగా సువార్త ప్రకటించడానికి రోమాకి వెళ్ళారు. రోమల యూదుల అధికారం పైన ఎవరు చేస్తారు? రోమీలే చేస్తారు. స్తోత్రం. ఆ అధికారములో
మంచి జ్ఞానం గలవాడు కావాలి. ఎటువంటి జ్ఞానం గలవాడు కావాలి? యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదము బహిరంగముగా గట్టిగా ఖండించుచు, స్తోత్రం, అది మహా నగరము, స్తోత్రం. ఈయన వీరితో ఉన్నాడు, అకుల ప్రిస్కిలతో ఉన్నాడు. కానీ ఎలాగున్నాడు? వారితో ఉండి దేవుని పని ఏ విధంగా చేస్తున్నాడు? యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదము బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చను, స్తోత్రం. ఈరోజు అనేక బోధలు బయలుదేరినాయి, అనేక సువార్తలు బయలుదేరినాయి, అన్ని సత్యమే అంటారు, స్తోత్రం. కానీ ఆ రోమలో ఎవరి అధికారము జరగదు, రోమిలదే నడుస్తుంది. హల్లెలూయా. కానీ అక్కడ ఈయన చదువుకున్న జ్ఞానము, ఈయన చదువు, ఈయన విద్య 40 సంవత్సరాలు గమాలి పని నేర్చుకున్న ఆ చదువు, ఆ విద్య ఆ యొక్క తన పొందుకుని ఎక్కడ పనిచేసింది? స్తోత్రం, హల్లెలూయా. అతడు ఆయనకు పొందవలసినప్పుడు అతనిని చేర్చుకొని సోదరులు ప్రోత్సహించపరచు అక్కడికి శిష్యులకు వచ్చిరి. అక్కడికి వచ్చి కృపచేతనే విసర్జించే వారికి చాలా సహాయము చేశాను. సహాయం చేయడానికి, స్తోత్రం, దేవుని పక్షంలో ఎవరున్నారు? అకుల ప్రిస్కిల ఉన్నారు. కానీ చూడండి, ఈ అకుల ప్రిస్కిల అతన్ని చేర్చుకొని దేవుని మార్గము వారు చేస్తున్నారు. వారికంటే ఎక్కువగా లేఖనములను దృష్టాంతపరిచి సత్యమును విడదీసి, సత్యమును ఖండించి, సత్యమును చూడిగో ఇలా చూడాలి, సత్యమును ఖండించుట. సత్యమును కటికవాడు ఏం చేస్తాడు? మేకను కోసి ముక్కలు చేసి తూకము చేస్తాడు. హల్లెలూయా. ఈ దృష్టాంతపరిచిన యూదుల వాదము బహిరంగముగా గట్టిగాను ఖండించుతూ వచ్చాను. గట్టిగా చెప్పకపోతే వీళ్ళను, స్తోత్రం, వాళ్ళు వీళ్ళపైన వెలుబడి చేస్తారు, స్తోత్రం. కానీ దేవుడు అకుల ప్రిస్కిలకు ఒక సేవకుని వాళ్ళ మధ్యలోకి పంపించారు. వాళ్ళ మధ్యలోకి పంపిస్తే వాళ్ళు ఆయనకు ప్రాణము పెట్టే అంతా కూడా, స్తోత్రం. ఈ రోజులలో అనేక డినామినేషన్లు, అనేక సంఘాలు ఎవరైతే ప్రాణాప్రయంలో రోగాలతో ఉన్నప్పుడు సేవకుడు వచ్చి అడ్డము పడతారో అనుకుంటున్నారు ఈ రోజుల్లో, స్తోత్రం. ఆ రోజుల్లో అకుల ప్రిస్కిల సేవకులకు తన ప్రాణం పెట్టిరి. హల్లెలూయా. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, స్తోత్రం. అకుల ప్రిస్కిల ఎవరికి ప్రాణం పెట్టారు? దేవుని యందు విశ్వసించి దేవుని సేవ చేస్తూ దేవుడు ఆ మార్గంలో పౌలు పరిచయం అయితే ఇంటిలో చేర్చుకొని తన సువార్తలో తనను వెంట పెట్టుకొని ఆ ప్రయాణంలో సువార్తలు ఎక్కడైతే వాళ్ళకి గట్టు పరిస్థితి వస్తుందో, వాళ్ళకి ఎక్కడైతే గట్టు పరిస్థితి ఎదురొచ్చినప్పుడు ఆయన దృష్టాంతపరిచి యూదుల వాదము బహిరంగముగా గట్టిగా ఖండించుచూ వచ్చాను. గట్టిగా ఖండించాలంటే, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎవరిని చూస్తున్నాము? సేవకుడే రావాలి, సేవకుడే ప్రార్థన చేయాలి, సేవకుడే నడిపేయాలని అక్కడ అకుల ప్రిస్కిల ఎక్కడ నేను చదివిన ఎక్కడ దొరకలేదు. కానీ ఈ సేవకునికి ప్రాణము పెట్టేంత స్థితికి వాళ్ళు నిర్ణయాలకు వచ్చారు. దేవుని మార్గము, దేవుని యందు విశ్వాసం యొక్క పరిపూర్ణత దేవునికి ఆ కొర్నేలుతో ఏ విధంగా అత్తుకొని ఆ స్వరము నడిపించిందో, ఈ అకుల ప్రిస్కిలకు కూడా తన ఆత్మస్వరము దేవుడు తన పరిచర్యలో ఆయనకు పరిచర్యమై తేరాలు కుడుతూ తన పని చేసుకుంటూ దేవుని పని చేస్తున్నారు. వాళ్ళ ఇంటిలో ఆరాధన ఉంది, స్తోత్రం. రెండవ ఆరాధన ఎక్కడ? రోమాలో జరుగుతుంది. రోమాలో బలవంతులు, విద్యశూరులు, చాలా భయంకరులు, చాలా డేంజర్ జోన్ అది. అయినా ఏం చేస్తుండు? దృష్టాంతపరిచి యూదులకు వాదము చేస్తుంటే, ఇది ఎట్లా అంటే
అది అట్లా కాదు, దేవుని వాక్యము ఇలాగనే. స్తోత్రం. అది ఎట్లా అంటే అయ్యా, దేవుని మాట ఇది సత్యము. హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. హల్లెలూయా. దేవుడు చీకటిలోకి వచ్చి వెలుగును పుట్టిస్తాడు. కానీ ఆ ప్రాంతంలో చీకటి ఉంది, వెలుగు ప్రవేశించింది రోములకు అకూల పిస్కుల ద్వారా. అక్కడ వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వాదములు వచ్చినా, ఆత్మవాదనది, ఆత్మయుద్ధం అది. స్తోత్రం. ఆ దుష్టాంతములు, ఆ యొక్క వాదము ఏందది? దేవుని యొక్క సత్యమును, దేవుని యొక్క ఆత్మ యొక్క వివరణ, ఆత్మ నడిపింపు, ఆత్మతో దేవుని యొక్క పరివర్తన, ఆత్మ ద్వారా ఈ దేశాన్ని, ఈ లోకాన్ని ఏ విధంగా దేవునితో నడిచిన వారు పొందుకున్న ఆ దుష్టాంతములు ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, గద్దించుటకు దేవుడు పౌలును నిలబెట్టుకొని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయనకు మారు మనసు లేదు, స్తోత్రం, రక్షణ లేదు. కానీ యేసే దేవుడు అని తెలుసు. ఎవరికి తెలుసు? పౌలుకు. స్తోత్రం. ఇప్పుడు మనం అపోలోకి వచ్చాము. ఎక్కడ? రోమాలో ఉన్నాము. అకుల ప్రిస్కుల కుటుంబంతో మనము ప్రయాణం చేస్తున్నాము. 2వ ఇల్లు దాటాము, ఇప్పుడు 3వ ఇంట్లో ఉన్నాము. హల్లెలూయా. అకుల ప్రిస్కుల ఇంట్లో ఉన్నాము. హల్లెలూయా. చూడండి, ఆత్మ కార్యము ఆత్మ చేస్తుంది. యేసును ఎవరు వెంబడిస్తారో, ఎవరికైతే ఆయనకు హృదయం ఇస్తారో, ఎవరైతే తన ఇంటిలో చేర్చుకుంటారో, ఈరోజు నీ ఇల్లు కానీ నా ఇల్లు కానీ దుర్వాసన వస్తుందేమో, మరణ వాసన వస్తుందేమో. ఈరోజు నీ ఇల్లు ఏ వాసనలో ఉందో నువ్వు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. కానీ మార్త ఇంటిలో పండగ వాసనే వస్తుంది. హల్లెలూయా. కొర్నేలి శతాధిపతే, కానీ పరలోక స్వరము వినిపించిన ఆ స్వరము ఎంతమందిని? 3000 మందికి బోధించింది. 3000 మందిని దేవుని వశములకు నడిపించింది. హల్లెలూయా. తన మాట్లాడింది కాక అనేకులకు వినిపించాడు. స్తోత్రం. ఇక్కడ వచ్చేసరికి అపోస్తల కార్యం 18, 26, 27 చూస్తుంటే అకుల ప్రిస్కిల చూడండి, చదవండి. 24 చదువు. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒకడు యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసము మాత్రమే తెలుసుకొనిన వాడై యేసును గురించిన సంగతులను వివరముగా చెప్పుచు బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాట్లాడనారంభించును. హల్లెలూయా. చాలన్నా. హల్లెలూయా. ఈరోజు లైవ్లో వింటున్న వారు కానీ, ఈ ఆరాధనకు వచ్చిన వారు కానీ, రాని వారు కానీ వాక్యము చాలా తెలుసు. స్తోత్రం. ఈ ఈత బోధ ఎవరికి తక్కువ లేదు. స్తోత్రం. బాలశిక్ష దాటారు, ఈత బోధలో డిగ్రీలు పుచ్చుకొని ఉన్నారు. కానీ ఇక్కడ అలెగ్జాంద్రియా అయిన వాడు అపోలో ఒక్కడు యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై. మరి మనం ఎలాగుండాలంట చెప్పాలి. జక్కమ్మొక్క రాయికి ఏమొస్తుంది చెప్పాలి. నిప్పు రావాలి, అడిగి తలగా పడాలి. స్తోత్రం. హల్లెలూయా. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. ఇంకా కింద, అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే, అంతవరకే తెలుసు. యేసు దేవుడని తెలుసు, యోహాను బాప్తిసము తీసుకున్న ఈ రెండే తెలుసు పౌలుకు. ఏం తెలుసు? యోహాను బాప్తిసం తీసుకున్న తెలుసు, యేసయ్య దేవుడని తెలుసు, ఈ లోకాన్ని రక్షిస్తాడని తెలుసు. ఆ రెండు తెలుసుకొని ఆ లేఖనముల యందు ఎట్లా నడుస్తున్నాడు? ప్రవీణుడై. స్తోత్రం. ఆయనను ఆత్మ ఆ యొక్క దమస్కు మార్గంలో ఆ వెలుగు ఆయనను మీద, ఆ వెలుగు ప్రత్యక్షం పడ్డప్పుడు, ఆ వెలుగు ఆయన మీద దిగినప్పుడు, ఈ వెలుగుతోటే కదా ఇది మాట్లాడుతుండు చెప్పాలి.
కొర్నేలి ఇంటిలో వెలుగు వస్తే దూతలు మాట్లాడితే 3000 మంది వచ్చారు. స్తోత్రం. ఈ రోమారు కదిలించంటే విద్వాంసుడు కావాలి, తర్కవాది కావాలి. స్తోత్రం. లేఖనముల యందు ప్రవీణుడై ఉండాలి, ఉపదేశం ఉండాలి, చెప్పడం కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉపదేశం ఉండాలి. స్తోత్రం. మరి ఆ వెలుగు ప్రత్యక్షత పౌలు మీద ఆకర్షితుడై దాని పని మొదలుపెట్టాడా, ఆపాడా? స్తోత్రం. యేసు అనే తెలుసు, యోహాను బాప్తిసమే తెలుసు. స్తోత్రం. రక్షణ అనేది తెలియదు, కానీ ఆయన తీవ్రత, లేఖనములు, ఆయన చదువుకున్నది, పొందుకున్నది ఆయనను ఆత్మ ఒత్తిడి చేస్తుంది. స్తోత్రం. రక్షణ బాప్తిజం పొందకముందే ఆత్మవశుడైపోయాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీవు కానీ నేను కానీ ఎవరైనా సరే దేవుని యందు విశ్వాసము, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని మహిమను చూస్తారు. హల్లెలూయా. ఈ 3 కుటుంబాలు దేవుని యందు విశ్వాసం ఉంచారు. స్తోత్రం. మొదటి కుటుంబం అయితే ఆయన వెలుచుండగా తలుపు తెరిచి ఆయనను చేర్చుకున్నారు, మరణంలో నుండి జీవములకు వచ్చారు. స్తోత్రం. కొర్నేలి ఇటాలీ పట్టణంలో శతాధిపతి అయిన అధిపతి, ఆయన యొక్క దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, దేవునికి విశ్వాసంతో నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు రక్షణ లేదు, బాప్తిసం లేదు. కానీ ఆయనలో ఉన్న ఆ మనసు భక్షించి దేవుడు వచ్చి చూసేటట్లా ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. అది ఎంత లోతుగా వెళ్ళి కొర్నేలి చేస్తున్నాడో ఆ దేవునికి మాత్రమే తెలుసండి. దేవుని చిత్తమైతే అటువంటి లోతులో ఈ వాక్యమును విన్నవారిని, ఈ సంఘాన్ని, అనేక సంఘాన్ని దేవుడు నడిపించును గాక. స్తోత్రం. 2వ కుటుంబం, 3వ కుటుంబం కూడా వాళ్ళ అకుల ప్రిస్కిల్ల దేవుని పక్షాన పనిచేస్తున్నారు. ఈ విద్వాంసుడు, ఈ ప్రవీణుడు, ఈ యుద్ధం చేసేవాడు వాళ్ళకు మార్గంలో దొరికాడు, పరిచయం అయ్యాడు. పరిచయం అయితే ఇంట్లో చేర్చుకున్నాడు. వీళ్ళు డేరాలు కొడతారు, వాళ్ళు డేరాలు కొడతారు. పని చేసుకుంటూ దేవుని పని చేశారు. పని ఆపి ఎవరు దేవుని పని చేసినట్టు ఇక్కడ లేదండి. హల్లెలూయా. అసలైన ప్రవక్తలు ఒక వ్యక్తికి భారముగా ఉండరు. ఎవరికి భారముగా లేకుండా వాళ్ళు కష్టపడి, శ్రమపడి దేవుని పనిని విశ్వాసంతో చేసినారు. హల్లెలూయా. ఆ రోమాలకు ఈ సువార్తను తీసుకెళ్ళారు. హల్లెలూయా. ఈరోజు కూడా ఎవరైనా సరే, నీవైనా సరే, నేనైనా సరే, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను మనం స్వీకరించి ఆయనను చేర్చుకుంటే, ఆయన వాక్యానికి మనం చోటిస్తే తన పని మొదలుపెట్టి మరణంలో ఉన్న జీవనం నడిపిస్తాడు. ఆ కొర్నేలి స్వరము ఆత్మలేని వారికి ఆత్మను దయచేస్తాడు. ఆయన పరిచయను ఇంకా బలముగా, తీవ్రంగా ఖండిస్తూ, బుద్ధి చెప్పుతూ, ఒక ఖడ్గము, ఎస్ఐ ఖడ్గము, 2 అంచెల ఖడ్గము, ఆ ఖడ్గము వాడిలేని ఖడ్గము, ఆ ఖడ్గము పని చేయాలంటే మన మధ్యలకు విద్వాంసులను, విద్యావంతులను, వేదవంతులను, దీర్ఘదర్శులను, అనేక ప్రవీణులు కలిగిన వారిని మన మధ్యలకు పంపనీకి సిద్ధమై ఉన్నాడు. ఒకవేళ నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే, నీ మనసు, నీ హృదయం తెరిచి ఆయనకు చోటు ఇస్తే తన పని చేస్తాడు. ఆ రోజు 3 కుటుంబాలు ఆయనకు చోటిచ్చారు. 3 కుటుంబాలు తన పని నెరవేర్పు జరిగింది. దేవుడు ఈ వాక్యము దీవించును కాక. ఆమేన్. స్తోత్రం. చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక తండ్రి. అవును ప్రభా, ఇప్పటి వరకు నాయన ప్రభా, ఈ యొక్క దాసుని ద్వారా మీరు మాట్లాడినారు దేవా, నీకు స్తోత్రము తండ్రి. అవును ప్రభా, మొట్టమొదటి నాయన ప్రభా, ఆ యొక్క నాయన ప్రభా, మార్తా మరియా ఆ కుటుంబంలోనికి ప్రభా యేసు నీవు వచ్చినప్పుడు దేవా, అక్కడ నాయన ప్రభా అక్కడ జరిగినటువంటి ఆ మరణ వార్త పోయి దేవా నీకు స్తోత్రం, అక్కడ జీవం వచ్చింది దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఆమేన్. ఆయనను ప్రభా నీకు స్తోత్రము తండ్రి. రెండవదిగా ఆ కొర్నేలు కుటుంబంలో నాయన ప్రభా నీ యందు భయభక్తులు కలిగిన ఆయన ప్రభా, అతడు శతాధిపతి అయినప్పటికీ దేవా నీకు స్తోత్రము తండ్రి. నీ యందు భయభక్తులు కలిగిన దేవా, నీకు భయపడి
అవును ప్రభా, లోబడి నీకు లోబడి జీవిస్తున్నప్పుడు అతని ధర్మకార్యములు అతని ప్రార్థనలు సమస్తము నువ్వు విన్నావు దేవానికి స్తోత్రములయ్యా. విని నీ వాక్కును ఆయన గృహంలోనికి పంపించినావు దేవానికి స్తోత్రం తండ్రి. ఆయన మాత్రమే కాదు నాయన ప్రభా, నీ వాక్కు విని ఆయనతో పాటు ఆయన బంధువులు ఆయన సహోదరులు ఎంతోమంది నాయన ప్రభా జీవం పొందుకున్నారు దేవానికి స్తోత్రము తండ్రి. నీ రాజ్య వారసులుగా మారినారు దేవానికి స్తోత్రములు తండ్రి. స్తోత్రం. అవును ప్రభా, నీకు వందనాలు. అలాంటి కార్యం అక్కడ జరిగించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అవును ప్రభా, అదే విధంగా నాయన ప్రభా ఆకుల ప్రిస్కిలను కూడా మా ముందు ఉంచి నాయన ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి దేవానికి వందనాలు. వారు కూడా నాయన ప్రభా ఆ పౌలుని యొక్క దాసునటువంటి పౌలును చేర్చుకొని నాయన ప్రభా అతని ప్రాణమునకు వీరు ప్రాణం పెట్టవలసిన అంతగా ప్రేమించి నాయన ప్రభా స్తోత్రము తండ్రి. అవును ప్రభా, అతన్ని చేర్చుకొని నీ కొరకు నాయన ప్రభా నీ సేవలో నాయన ప్రభా వారు కూడా నాయన ప్రభా పాత్రలుగా మారినారు దేవానికి స్తోత్రం. అవును ప్రభా, వాక్యం విన్న మేము కూడా నాయన ప్రభా నీకు స్తోత్రం తండ్రి. మా హృదయాలలో మా కుటుంబాలలో మా జీవితాలలో నాయన ప్రభా నీవు వచ్చినట్లయితే ప్రభా నీ జీవం మాలో వచ్చినట్లయితే ప్రభా నీకు స్తోత్రం తండ్రి. మేము కూడా జీవింపచేయు నాయన ప్రభా నీ జీవం పొందుకొని నాయన ప్రభా ఈ లోకంలో కొందరిని జీవింపచేయడానికి కృప సహాయం చేయండి. మీ చిత్తమునే జరిగించండి. సమస్తము మీ హస్తములకి సమర్పిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారి జీవితాలలోని జీవమును నింపమని ప్రార్థిస్తున్నాము దేవా నీకే స్తోత్రం తండ్రి. కృపకు మరించండి. మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.